గాజాలోని హమాసు ఆయుధాలు వదిలేయడానికి అంగీకరించింది. ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మీరు ఆయుధాలు పట్టుకున్నంత వరకు మేమైతే సైన్యాన్ని ఉపసంహరించము అని ఒక పట్టుబట్టుకుని కూర్చుంది. దీనికి ఖతారు, యుఏఈ, మిగతా సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాలన్నీ కూడా అమెరికాతో మంతనాలు చేశాయి, లాబీయింగ్ చేశాయి. అయినా సరే ఇజ్రాయెల్ మాత్రం వెనకడుగు వేయలేదు. దీనికి సంబంధించి అమెరికా కూడా చాలాసార్లు ట్రంప్ మీరు ఎక్కడి నుంచి వచ్చేయండి నేను మాట్లాడతానంటే లేదు లేదు మీరు మాట్లాడడానికి ఇక్కడ ఏమి లేదు, వాళ్ళు వినరు, మా సైన్యాన్ని ఉపసంహరించాలంటే ఖచ్చితంగా అక్కడ వాళ్ళు నిరాయుధీకరణ చేయాలి, ఆయుధాలు వదిలేయాలి అని చెప్పి ఇజ్రాయెల్ మొదటి నుండి చెబుతూ వచ్చింది. ఇప్పుడు తుర్కియా, ఈజిప్టు, ఖతారు ఈ దేశాల మధ్యవర్తిత్వంతో ఈ హమాస్ మాత్రం ఆయుధాలు వదిలేస్తున్నామని మాట ఇచ్చింది. ఈ వెంటనే ఇటువైపు ఇజ్రాయెల్ ఏమొచ్చేసి తన యొక్క సైన్యాన్ని కూడా ఉపసంహరించుకుంటామని చెప్పి ఈ మాట చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఎంతవరకు ఈ హమాస్ మాట మీద ఉంటుందన్నదే పెద్ద ప్రశ్న. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ ఏం చెప్తుంది, నిరాయుధీకరణకి మాట ఇవ్వడం మాత్రమే కాదు, ఈ ఒప్పందం జరిగిన తర్వాత దాన్ని 100% అమలు చేయాలి, అలా చేయకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి ఇప్పటికే హెచ్చరిక జారీ చేస్తే ట్రంప్ కూడా దీనికి అందరికీ కృతజ్ఞతలు చెప్తూ అది కూడా కరెక్టే, హమాస్ దీనికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సిందే, మీ యొక్క ప్రాంతం శాంతియుతంగా ఉండాలంటే అది మీ చేతుల్లోనే ఉంది, ఆ తర్వాత ఇక మీ ఇష్టం, మీరు మళ్ళీ అశాంతిని కోరుకుంటే ఏమీ చేయలేమన్న విధంగా, అంటే మళ్ళీ మీరు ఆయుధాలను పట్టుకుంటే ఇజ్రాయెల్ వచ్చి మీద పడిపోద్ది, ఆ తర్వాత ఎవరము ఆపలేమన్న విధంగా ట్రంప్ అయితే చెప్పాడు. హమాస్ మరి ఎంతవరకు తన యొక్క చేతుల్లో ఆయుధాలు లేకుండా ఉంటుందో లేకపోతే ఇంకేదైనా ప్లాన్ ఉందో చూడాలి.